తేదీ మే 9, 2025 వారం శుక్రవారం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 2:56 వరకు. నక్షత్రం హస్తా నక్షత్రం రాత్రి 12:08 వరకు. వర్జ్యం ఉదయం 6:34 నుండి 8:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:05 వరకు మరియు మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. క్షణం తీరిక లేకుండా హడావిడిగా కాలాన్ని గడుపుతారు. వృషభ రాశి. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి. రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు కొత్త మిత్రత్వానికి దారి తీస్తాయి. వృషభ రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా స్తుతిని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. కుటుంబంలో భేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కావలసిన వనరుల సమీకరణకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. కర్కాటక రాశి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కర్కాటక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో వెలగడం చెప్పదగిన సూచన. చికాకు, అసహనం అధికంగా ఉంటాయి. కీలకమైన సంతకాలు, విలువైన పత్రాల భద్రత విషయాల్లో జాగ్రత్తలు వహించండి. కన్యా రాశి. ఆర్థిక అభివృద్ధి కొరకు కొంత కష్టపడాల్సిన తరుణం. తేలికగా, సులువుగా పూర్తవుతాయి అనుకున్న పనులు ఎంతో కష్టపడితే కాని పూర్తి అవ్వవు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. కన్యా రాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. వృశ్చిక రాశి. వ్యాపారంలో మీరు స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు. జీవితంలో ప్రఖ్యాతిని సాధించడానికి అనుకూలమైన మార్గాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. ధనానికన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. మకర రాశి. కీలకమైన వ్యవహారాల్లో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇచ్చి లాభపడతారు. కుంభరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. నూతన ప్రయత్నాల్లో పురోగతి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల్లోని వారికి బాగుంటుంది. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. మీనరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం.